స్టార్ట్ చేస్తాం వాళ్ళు తొలగబడతారు మన మైక్ ఇది ఎవరైనా రావాలా? జై వాసవమ్మ. ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకి మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. కార్యక్రమాల విచారాన్ని కూడా అధ్యక్షులు గారు చైర్మన్ గారు వివరిస్తారు. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మీడియా కవర్ చేసి మేము ఇచ్చేటువంటి చిన్న పేరెంట్ కూడా స్వీకరించవలసిన మనం చేసుకుంటున్నాం. ముందు పట్టుకోమంటా ముందా మొదటి ప్రెస్ మీట్ ఆహ్వానం అందించి ఇచ్చేసినటువంటి ఈ కార్యక్రమం విశేషాలన్నీ కూడా మా శ్రీ ఆరోగ్య సంఘ అధ్యక్షులు శ్రీ పల్లం సతీష్ గారు వారి యొక్క 2024 దసరా సెలబ్రేషన్ కమిటీ పరిటాల వెంకటరమణ గారు మీకు మరి నిమిషాలు తెలియజేస్తారు. దయచేసి అందరూ ఈ కార్యక్రమాన్ని అంటే అశ్వయుజ శుద్ధ పాడ్యమి 3వ తారీఖు దసరా నవరాత్రి ఉత్సవం స్టార్ట్ అవుతాయి. 12వ తారీఖు వరకు జరుగుతాయి. అంటే దాదాపు 10 రోజులు 9 రోజులు మహానవమితో చండీ హోమంతో పండగ పూర్తయి ఆ తర్వాత ఈ చెడు పైన మంచి గెలుస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో విజయదశమి సంబరాలు జరుగుతాయి. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరూ విజయదశమి రోజు పాల్గొని అమ్మవారి నైట్ ఊరేగం చాలా గొప్పగా చేస్తున్నాం. ఈసారి ముందుకన్నా బాగా చేస్తున్నాము. ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి గొప్ప పాత్రలు పోతున్నాను. మొత్తం 10 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. పండగ గురించి చైర్మన్ మీకు వివరంగా చెప్తారు, ఏ రోజు ఏ అలంకారం అనే గురించి. కాబట్టి రేపు 3వ తారీఖు ఋత్వీకరణము గంగ పూజతో పూజ మొదలవుతాయి. పొద్దున్నే 6:30కు ప్రజలందరూ రావాల్సిందిగా నేను కోరుతున్నాను. జై భారత్. అన్నా చూడు లేనా చూడండి 11:45 రెడీయా? ఓకే. తీసుకొని మేము ఇచ్చే శుల్కాలను తీసుకొని దసరా ఉత్సవ కమిటీ చైర్మన్ సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా వాళ్ళకి నా సుమనాంజనులు. ఈరోజు ఆర్యవేద సంఘము మరియు దసరా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ దసరా పండుగ గురించి మీకు తెలియజేస్తాను. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము అమ్మవారిశాల యందు జరుగు పూజ కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలియజేసి మీ ద్వారా నగర ఉన్నటువంటి అన్ని వర్గ ప్రజలకు కూడా తెలియజేయాలని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆశీస్సులతో పొందాలని కోరుకుంటున్నాను. అమ్మవారిశాల యందు జరిగే అలంకరణలు: మొదటి రోజు 3వ తారీఖు దీక్షాబంధన అలంకారము, 2వ రోజు రాజరాజేశ్వరీదేవి అలంకారము, 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారము, 4వ రోజు గజలక్ష్మీదేవి అలంకారము, 5వ రోజు మోహినీదేవి అలంకారము, 6వ రోజు త్రిపుర సుందరీదేవి అలంకారము, 7వ రోజు సరస్వతీదేవి అలంకారము, 8వ రోజు మహిషాసురమర్దిని అలంకారము, 9వ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అలంకారము, 10వ రోజు విజయదశమి అంటే 12వ తారీఖు. ఈ విధంగా అమ్మవారి అలంకారాలతో ప్రతిరోజు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. అలాగే స్పెషల్ డేస్ వచ్చేసి మనకు అన్నపూర్ణాదేవి అలంకారం రోజు కొంచెం చాలా వెరైటీగా చేస్తున్నాము ఈ సంవత్సరము. అలాగే గజలక్ష్మీదేవి అలంకారం రోజు, సరస్వతీదేవి అలంకారం రోజు వచ్చేసి మనము ఎప్పుడూ కూడా లేనటువంటి విధంగా ప్రత్యేక ఆకర్షణగా గజరాజు ఏనుగు తెప్పించి ఇతురి
పురవీధుల గుండా 2 అశ్వాలతో ఊరేగింపు చేసుకుంటూ అమ్మవారి బిందెను చేస్తున్నాము. ప్రతి ఒక్క ఆర్యవైశ్య సభ్యులు మరియు అట్లే పుర ప్రజలు పాల్గొని ఈ ఊరేగింపును జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే విజయదశమి రోజు వచ్చేసి మన అమ్మవారి విజయదశమి రోజు శమి దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా 2 ఒంటెలు 2 అశ్వాలు దీంతో ప్రత్యేకంగా ఈ తూరి చేస్తున్నాము. దీన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించి మీ ఈ విలేకరుల ద్వారా పేపర్ల ద్వారా మీరు తెలియజేస్తే పుర ప్రజలు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారు. అలాగే 9 గంటలకు మనకు విజయదశమి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరు పాల్గొని ఈ రకరకాల శబ్దాలతో సౌండ్స్తో పటాకులు అంగరంగ వైభవంగా ఈ తూరి ప్లాన్ చేశాము. అలాగే దీంతో పాటు మన కర్ణాటక నుండి శక్తిపీఠాలు మరియు దశావతారాలతో అలరించుతున్నాము. అలాగే కోలాటము ఆడవారి పిల్లలతో కోలాటము కూడా ఏర్పాటు చేశాము. అలాగే డీజే సౌండ్స్తో ఒక ప్రోగ్రాం కూడా ప్లాన్ చేశాము. మొత్తం 3 ప్రోగ్రాములతో ఈ పండగ చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ముఖ్య పండగ ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వీజ శుద్ధ నవమి వరకు 9 రోజులు చేసే నవరాత్రులు 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చిన పండుగ ఈ పండుగ నవరాత్రి శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరతృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగ మొదటి 3 రోజులు పార్వతీదేవి తర్వాత 3 రోజు లక్ష్మీదేవి తర్వాత 3 రోజు సరస్వతీదేవి పూజలతో నిర్వహిస్తారు. ఆలయంలో అమ్మవారికి ఒక రోజు ఒక అలంకరణ చేస్తారు. 10 రోజులు విజయదశమి నాడు గ్రామోత్సవం జరుపుకోవడానికి జరుగుతుంది. నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది. తెలంగాణలో ఈ 9 రోజులు అమావాస్య నుండి నవమి వరకు బతుకమ్మ ఆడతారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారము రాముడు రావణునిపై గెలిచి సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసుకునే రోజు. ఈ సందర్భంగా రావణ వధ జమ్మి ఆకు పూజ చేయటం రివాజ్గా జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషాసురుడితే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతిథిని వరించి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకుంటారు. కాబట్టి దీన్ని విజయదశమిగా భావించి మేము ఆర్యవైశ్య కులస్తులు మరియు పుర ప్రజలు అందరూ ఈ పండుగలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇట్లానే కార్యక్రమం పెడుతున్నాము. ప్రతి ఒక్కరు దీన్ని పాల్గొని మీరు మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. 3వ తారీఖు ప్రారంభం అయింది అంటే పండగ మరి 12 రోజులు వచ్చింది ఈసారి పండగ. టోటల్గా 13వ తారీఖు వసంతోత్సవంతో ముగుస్తుంది. సాయంత్రం అమ్మవారి పాంచవతోటి ప్రతినిత్యం ఎవ్రీ ఇయర్కి ఎప్పుడు కూడా డిఫరెన్స్ వస్తుంది. అందులో ఈ సంవత్సరం ఇంకా చాలా గొప్పగా దరిదాపు కర్ణాటక రాష్ట్రం నుంచి గజరాజును తీసుకొచ్చి అమ్మవారి ప్రతిమ ఈ యొక్క ఏదైతే బిందెసేవ రోజు అంటే సరస్వతి అలంకారం రోజు జరిగేటువంటి కార్యక్రమం 9వ తారీఖు కదా. 9వ తారీఖు యొక్క ఈవెంట్ చాలా అత్యంత శ్రమతో కూడి ఏర్పాటు చేసినటువంటి ఈవెంట్ అది. దాని ఎందుకంటే మీకు తెలుసు గజరాజుని తీస్తామంటే ఎన్ని డిపార్ట్మెంట్ల పర్మిషన్, ఎన్ని 2-3 స్టేట్ల పర్మిషన్, అన్ని చాలా రిస్క్తో కూడుకున్న అయినా శ్రమను పక్కన పెట్టి అమ్మవారి యొక్క ప్రతిమతోటి ఊరేగింపుతో ఆ యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి అమ్మవారి అనే ఉద్దేశంతో దాన్ని చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేశాం, అద్భుతంగా ప్లాన్ చేశాం. దాన్ని కూడా కడప డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి, కడప కలెక్టర్ గారికి, మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రుల వారికి కూడా మేము ఆర్యవైశ్య సంఘం నుంచి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకున్నాం. ఎందుకంటే అక్కడ స్టేట్ లెవెల్లో నుంచి సెంట్రల్ ఆఫీస్ నుంచే పర్మిషన్ రావాలి. యాక్చువల్గా దానికి చాలా శ్రమ కూడి ఈ కార్యక్రమాన్ని కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేశాం. మీరందరూ కూడా మీ ద్వారా ఈ యొక్క ఇక్కడ అమ్మ ఎంత ఆ యొక్క అద్భుతమైన మహిమ కలదో అందరికీ తెలిసిన విషయమే. మీ ద్వారా మరింత ప్రజలకు చేరువ కావాలని నేను తెలియజేస్తున్నా. అందరికీ మీ ద్వారా మరింత ఉధృతమైనటువంటి ప్రచారాన్ని ఇచ్చి ఈ యొక్క 10 రోజుల ఉత్సవాలకి మీ ద్వారా ఆహ్వానించేలా మేము ఒక చిన్న ప్రయత్నంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి. దయచేసి మీ ద్వారా అందరికి తెలియజేసి మీరందరూ కూడా దంపతి సమేతంగా రండి, అందరూ అమ్మవారిని దర్శించుకోండి, అమ్మ ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అది ఒక్కటే కాక
ఎక్స్పెషల్లీ మహిషాసురమర్దనికి డిఫరెంట్ ఫార్మాట్, ఎందుకంటే ఈసారి చైర్మన్ ఆయనకు కొంచెం ఐడియాస్ ఉన్నాయి, డెకరేషన్ ఫీల్డ్ ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆయనే చైర్మన్ కాబట్టి దీన్ని ఇంకొంచెం కొత్త తరహాలో కూడా టోటల్ ఈవెంట్ అంతా ప్లాన్ చేశాం. మీకు పందిరి చూస్తానే అర్థమైపోయి ఉంటుంది రెగ్యులర్కి ఇప్పటికి ఏంటనేది. సో ఒక మైసూరే కాదు, ఒక ప్రొద్దుటూరే కాదు, ఇప్పుడు సెకండ్ స్టేజ్ కడప వచ్చింది. గత 6 సంవత్సరాల నుంచి మైసూరు తర్వాత కడప. మీరు కంపేర్ చేస్తే ప్రొద్దుటూరులో కూడా ఈ స్థాయిలో కూడా లోపల అలంకారాలు కానీ బయట కూడా కంపేరిటీ చేస్తే మీకు అర్థమవుతుంది. మేము గొప్పగా చెప్పడం కాదు, ఒక లాంఛుడుతో ఉంది, దాన్ని మేము మైమార్పిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్గా చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రజలకు మరింత దగ్గరగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జయవాసవి. ఎక్స్పెషల్లీ బిందు సేవా కార్యక్రమం 9వ తారీఖు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఏ నక్షత్రం? 9వ తారీఖు మూలా నక్షత్రం. ఆ రోజు యాక్చువల్లీ స్పెషల్ పిల్లలకు కూడా ఇక్కడ పిల్లలకు కూడా యొక్క అమ్మవారి యొక్క ఇది ఏమమ్మ తయారు చేసేది లేహం, సరస్వతి లేహం కూడా తయారు చేసి ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలందరికీ కూడా ఆ లేహాన్ని కూడా మేము పంచిపోతున్నాం. అందులో భాగంగానే దాదాపు ఒక 200 నుంచి 300 మంది సరస్వతి అలంకారం రోజు పెళ్లి కాని పిల్లలందరూ కూడా వాళ్ళు ఫాస్టింగ్ ప్రొద్దున 8 o'clock ఇక్కడికి వచ్చారు. రాత్రి 8 గంటల వరకు, అంటే 12 గంటల వరకు వాళ్ళు పాపం ఫాస్టింగ్ తోటి అమ్మవారి యొక్క పురవీధులకుండానే వాళ్ళు కూడా బిందె సేవ అమ్మను బిందెలోకి ఆహ్వానం చేస్తాం కాబట్టి ఆ బిందెను అమ్మవారిగా భావించి వారు అమ్మవారికి సేవ చేయడానికి కూడా వస్తారు. అందులో భాగం కాబట్టి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం. మీ ద్వారా అందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.